దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ భారీ లాభాలతో ముగిశాయి. 10 సెషన్ల నష్టాలకు బుధవారం బ్రేక్ పడగా నిఫ్టీ 250 పాయింట్లకి పైగా లాభపడగా సెన్సెక్స్ 740 పాయింట్లు దంచుకొట్టింది. అయినా కూడా ఇన్వెస్టర్లు సంబరపడటానికి లేదని, ఇదంతా పై మెరుగులేనంటున్నారు అనలిస్టులు. తొందరపడ్డారా అంతే సంగతులంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటారా? ఈ స్టోరీ చూడండి. స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అన్ని సెక్టార్లు లాభంతో క్లోజ్ అవగా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. నిఫ్టీ 254 పాయింట్లు లాభపడి 22,337 పాయింట్ల దగ్గర నిలవగా సెన్సెక్స్ 740 పాయింట్లు లాభపడి 73,730 పాయింట్ల దగ్గర నిలిచింది. ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ దంచికొట్టగా ఆయిల్ అండ్ గ్యాస్, టెక్నాలజీ సెక్టార్లు 2.5% పైగా లాభపడ్డాయి. మెటల్, పిఎస్సి సెక్టార్లు 3.5% వరకు ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్లలో ఈ ర్యాలీ తాత్కాలికమే అని విశ్లేషణలు వస్తున్నాయి. కనీసం మరో 4-5 సెషన్లు లాభాల్లో ఉంటేగాని కొత్తగా పెట్టుబడి వైపు వెళ్లొద్దని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. సో ఈ రోజు వచ్చిన ఈ ఒక్క ర్యాలీ అనేది మళ్ళీ ఓవరాల్గా ట్రెండ్ రివర్సల్ అవుతుంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనమైతే 100% అనుకోలేము. సో మరికొద్ది రోజుల పాటు చూసిన తర్వాత, ఎందుకంటే సాధారణంగానే మార్చి నెలలో కొద్దిగా మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఉన్న వాళ్ళైనా సరే మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్లోకి కొద్దిగా ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న వచ్చిన జీడీపీ నెంబర్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ Q4 వచ్చే జీడీపీ నెంబర్స్ కూడా మేబీ పాజిటివ్గా ఉండవచ్చు అన్న సంకేతాలు ఇవన్నీ ఉన్న ఈ తరుణంలో కొద్దిగా ఇవాళ వచ్చిన రికవరీని మనం బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్లో పూర్తి స్థాయిలో రికవరీ వస్తుందైతే మనం ఖచ్చితంగా అనుకోలేము. ఎందుకంటే ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధిస్తూనే ఉన్నారు. April 2 నుంచి మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పిన ఈ తరుణంలో మార్కెట్స్లో ఈ వీక్నెస్ మరికొద్ది కాలం పాటు ఖచ్చితంగా కొనసాగవచ్చు. గత 19 సెషన్లలో స్టాక్ మార్కెట్లు కేవలం 2 సెషన్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లను ప్రభావితం చేసే ఫండమెంటల్స్ గానీ, టెక్నికల్ అంశాలు గానీ ఏమీ మారలేదు. ఓవైపు అమెరికా విధిస్తోన్న పన్ను పోటు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏప్రిల్ నుంచి మన దేశంపైన పన్ను విధింపు రెట్టింపు కానుంది. అందుకే ఈ రిలీఫ్ ర్యాలీలలో చిక్కుకుపోవద్దనేది అనుభవజ్ఞుల సూచన.